డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. ప్రియతమ గురుదేవులు పూజ్య బాబూజీ మహారాజ్ మంగళవారము మార్చి 13, 2001 సంవత్సరము ఉదయం 10 గంటలు. మీ ఆధ్యాత్మిక సాధన అన్ని సమస్యలను పరిష్కరించలేదు. మీరందరూ మరింత అప్రమత్తంగా ఉంటూ మీ ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం కలిగించే అంశాలను సరిదిద్దుకోవడానికి అన్ని విధాలా కృషి చెయ్యాలి. అనవసరమైన పట్టుదలతో కూడిన సక్రమమైన సాధన మాస్టర్ గారి పనికి తోడ్పాటును అందిస్తుంది. మీరు కోరుకుంటున్న ఈ ఆధ్యాత్మిక సాక్షాత్కార ప్రక్రియలో మీరు కూడా తప్పక భాగస్వాములు కావాలి. నిశ్శబ్దంగా కూర్చుని అన్నీ మాస్టరే చేస్తారు అని అనుకుంటే సరిపోదు. మాస్టర్ ఒక నిర్దిష్ట స్థాయి వరకు మాత్రమే పని చేస్తారు. కానీ ఆ తర్వాత మీరే ఈ కార్యంలో చురుకుగా పాల్గొవాలి. కళ్ళు తెరవండి. అంత సులభంగా ఏదీ లభించదు కదా. వేరే ఏ ఇతర రంగాలలో కంటే ఎక్కువగా, ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక రంగంలో మీ చురుకైన భాగస్వామ్యం అత్యంత కీలకం. మీరందరూ ఒక రకమైన నైతిక సౌకర్య స్థితిలో స్థిరపడిపోయారు. ఆ స్థితిలో మాలో ఎలాంటి లోపాలు లేవు, కేవలం ఇతరులు మాత్రమే కృషి చేయాలి అని భావిస్తున్నారు. అలాంటి భావనను అస్సలు నమ్మకండి. మీరే మీకు స్వయంగా శత్రువులు. మీ పరిశీలనా శక్తికి పదును పెట్టండి. స్పష్టమైన అవగాహనను కలిగి ఉండండి. మీ దృష్టిలో పడకుండా దాగి ఉండి లోతుగా పాతుకుపోయిన కొన్ని నిర్దిష్టమైన అలవాట్ల యొక్క మూలాలను నిరంతరం గమనిస్తూ ఉండండి. మీరందరూ ఒక రకమైన నైతిక సౌకర్య స్థితిలో స్థిరపడిపోయారు. ఆ స్థితిలో మాలో ఎలాంటి లోపాలు లేవు, కేవలం ఇతరులు మాత్రమే కృషి చేయాలి అని భావిస్తున్నారు. అలాంటి భావనను అస్సలు నమ్మకండి. మీరే మీకు స్వయంగా శత్రువులు. మీ పరిశీలనా శక్తికి పదును పెట్టండి. స్పష్టమైన అవగాహనను కలిగి ఉండండి. మీ దృష్టిలో పడకుండా దాగి ఉండి లోతుగా పాతుకుపోయిన కొన్ని నిర్దిష్టమైన అలవాట్ల యొక్క మూలాలను నిరంతరం గమనిస్తూ ఉండండి. మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక దశలో మీ ప్రధాన ప్రతిబంధకాలను విడిచిపెట్టి ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడానికి అత్యంత వినమ్రతతో మిమ్మల్ని మీరే తప్పక ప్రశ్నించుకోవాల్సిన సమయం ఒకటి వస్తుంది. పూజ్య బాబూజీ మహారాజ్. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నమస్కారములు.